అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం మావోయిస్ట్ పార్టీ గురించి. మావోయిస్ట్ పార్టీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందడం జరిగింది. అయితే మిగతా పార్టీల్లో అధ్యక్షుడు చీఫ్‌గా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలో గాని, లేకపోతే నక్సలైట్ సంబంధించిన పార్టీల్లో కానీ కార్యదర్శులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. కాబట్టి ప్రధాన కార్యదర్శి అంటే నక్సలైట్ చీఫ్. ఆయన నంబాల కేశవరావు. ఆయన చనిపోయారు. ఆయన శ్రీకాకుళం జిల్లా వాసే. 71 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. ఆయన వరంగల్‌లో ఇంజినీరింగ్ కూడా పూర్తి చేశారు. సో, ఇంతటి మంచి చదువు చదువుకొని ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమాలకి ఆయన ఆకర్షితులయ్యారు. సరే, ఇది క్లుప్తంగా. ఇప్పుడు మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ నక్సలైట్‌లని ఏరివేయాలి అని చెప్పి ఈ ఇప్పుడు ఉన్న అన్ని చోట్ల కూడా ఈ కర్రెగుట్టలో కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతూ ఉంది. అనేక మంది నక్సలైట్‌లని చంపేయడం జరిగింది. సో, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో, ఆయన మీద అటాక్ జరిపినాడు. అలిపిరిలో అటాక్ జరిగినప్పుడు, సో, దాంట్లో కూడా ప్రధాన పాత్ర పోషించిన వాడు. సుమారు 2,00,00,000 బౌంటీ ఉంది ఆయన తల మీద. సరే, ఇదంతా ఒక ఎత్తైతే, అసలు ఇప్పుడు మనం ఏం చర్చిద్దాము అంటే, ఈ నక్సలైట్ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి? ఎందుకు నక్సలైట్ పార్టీలోకి కొంతమంది ప్రజలు ఎళ్తూ ఉంటారు? ఎందుకు ఆ సిద్ధాంతాలకి ఆకర్షితులవుతూ ఉంటారు? అసలు కామన్ మెన్ నుంచి నక్సలైట్‌గా టర్న్ అవ్వటానికి ఎలాంటి సైకాలజీ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్కౌట్ అవుతూ ఉంటుంది? సో, కొంతమంది నక్సలైట్ మూవ్‌మెంట్ నుంచి బయటకొచ్చిన తర్వాత వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా మనం ఇంకొంచెం డిఫరెంట్‌గా డిబేట్ చేద్దాం. మనందరికీ తెలుసు, నక్సలిజం అంటే దీనికి ప్రధానమైనటువంటి సృష్టికర్త మావో. మావో ఎవరు అంటే చైనాలో ఒక ప్రధానమైనటువంటి నాయకుడు. చైనాలో అప్పుడు చాలా భూస్వామ్య వ్యవస్థ ఉండేది. అంటే ఫ్యూడల్ వ్యవస్థ. భూస్వాములు కొన్ని వందల ఎకరాలని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ప్రజల్ని అణిచేస్తూ ఉండేవారు. సో, చైనాలో ఏం జరిగిందంటే కొమిటాంగ్ గవర్నమెంట్ ఉంది. కేఎంటీ గవర్నమెంట్ అంటారు. సో, ఈ కొమిటాంగ్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి వ్యక్తులు లేదా ఆ నాయకులందరూ కూడా ఈ భూస్వాములే. సో, దీంతో ఏంటంటే గ్రామాల్లో ఆ భూములన్నీ వారి చేతుల్లో పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రజల్ని హింసిస్తూ ఉండేవాళ్ళు. సో, ఎప్పుడైతే ఈ అప్రెసర్ అంటే అణిచివేస్తున్నవాడు. సో, ఈ అప్రెసర్స్ అందరూ కూడా ఈ ఒక ఒక సిండికేట్ అయిపోయి ప్రజల్ని హింసిస్తూ ఉండేవాడు. సో, అప్రెస్డ్ అంటే అణచబడ్డవాడు ఏంటి అనంటే ఈ బాధలు తట్టుకోలేక చనిపోవటం. మరికొంతమంది ఈ బాధల్ని వ్యతిరేకించాలి అని చెప్పి గన్ను పట్టుకోవటం. సో, ఇది చైనాలో జరిగింది. సో, ఆ రాజులకు కొమిటాంగ్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఫైట్ చేయటం. అదేవిధంగా జపాన్ చైనాను దురాక్రమించింది. సో, దురాక్రమణ వ్యతిరేకంగా ఆనాడు మావో పెద్ద లాంగ్ మార్చ్‌ని తీసుకొచ్చి చైనాలో పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చి చైనాలో ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీని ప్రతిష్ఠించడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశాడు. సరే, అనేక కారణాల రీత్యా మావో టైంలో కమ్యూనిస్ట్ పార్టీలో అక్కడ పెద్ద ఎత్తున ఏమీ సంస్కరణలు జరగలేదు. ఎప్పుడైతే 1970 తర్వాత డెన్ జియోపింగ్ అధికారంలోకి వచ్చాడో, అప్పుడు లిబరలైజేషన్ దిశగా చైనా వెళ్ళింది. సో, దాంతో విదేశీ పెట్టుబడులు పెట్టింది, షెడ్యూల్‌నిచ్చింది. ఇప్పుడు చైనా చూస్తే చాలా ఎక్కడో ఉంది. సరే, అవన్నీ ఒక ఎత్తైతే, మరి ఇలాంటి చైనాలో పుట్టిన ఈ మావోయిస్ట్ పార్టీ ఈ భారతదేశంలోకి ఎక్కడొచ్చింది? మనం చూసుకుంటే భారతదేశంలో వెస్ట్ బెంగాల్‌లో మనకి మొట్టమొదటిసారిగా ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ ఉద్యమం మొదలైంది. చారు మజుందార్ దీనికి నాయకత్వం వహించాడు. ఎవరైతే భారతదేశంలో అణగారిన వర్గాలున్నారో, పీడిత ప్రజలున్నారో, వారందరి కోసం మేము నిలబడతాం. మేము నిలబడడమే కాకుండా వారందరి కోసం మేము గన్ను పట్టుకుంటాం. గన్ను పట్టుకొని ఎవరైతే అణచబడిన వారున్నారో, వారిని హింసిస్తున్న భూస్వాములు ఎవరైతే ఉన్నారో, వారిని మేము చంపేస్తాము. జనతా ప్ర కోర్టులు పెడతారు. అంటే ప్రజల మధ్య బహిరంగ కోర్టులు పెట్టి వాళ్ళ తప్పుల్ని చెప్పి, సో, వీళ్ళే పనిష్మెంట్ ఏస్తారనమాట. సో, ఇది క్ష క్షుణ్ణంగా, క్లుప్తంగా. అయితే ఒక మావోయిస్ట్‌గా ప్రధానంగా మారటానికి ఒక వ్యక్తి, మామూలు సాధారణ వ్యక్తి మావోయిస్ట్‌గా మారటానికి అసలు తన ఆలోచన విధానం, ధోరణి ఎలా ఉంటుంది? సహజంగా మనం చూస్తే, మీరు మావోయిస్టు ఉద్యమం యొక్క సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే, కంట్రీమెన్‌ని యూనిఫికేషన్ చేయటం. అంటే ఎవరైతే ఆదివాసీలు ప్రజలకి పట్టణాలకి కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో నివసిస్తున్న వాళ్ళు, సౌకర్యాలు లేనటువంటి ఆదివాసీలు, ట్రైబల్స్ వీరందరి నుంచి వారిని యూనిఫికేషన్ చేసి, అక్కడి నుంచి ఒక ఉద్యమాన్ని తీసుకురావటం. సో, ఎప్పుడైతే వారందరినీ ఒక తాటికి తీసుకొచ్చి, అక్కడ నుంచి వాళ్ళతో గన్‌లు పట్టుకొని, అడవుల నుంచి మెల్లగా మైదాన ప్రాంతాల్లోకొచ్చి, మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఈ ఫోర్స్‌ని పోలీస్ ఫోర్స్‌ని లే వ్యతిరేకించి వారి దగ్గర నుంచి పట్టణాలు, మైదాన ప్రాంతాలని అలా అలా స్వాధీనం చేసుకుంటూ పట్టణాలు దిశగా వచ్చి మొత్తం పట్టణాలను స్వాధీనం చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీని, మావోయిస్ట్ పార్టీ వాళ్ళ నుంచి అధికారం చేజిక్కించుకొని మావోయిస్ట్ పార్టీ అధికారంలోకి రావటం. ఇది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళది ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఎలా ఉంటుందంటే అడవుల్లోనే వారు ఉంటారు. అడవుల నుంచే ఉద్యమం తీసుకొచ్చి అడవుల నుంచి మైదానాలు, మైదానాల నుంచి నగరాలు, పట్టణాల్లోకి వచ్చి పట్టణాల నుంచి అధికారాన్ని వాళ్ళు చేజిక్కించుకుంటారు. ఇది వాళ్ళ పాలసీ అనమాట. ఇది వాళ్ళ సైద్ధాంతికమైనటువంటి పోరాట వ్యూహం. సో అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా అడవుల్లోనే ఉంటారు. అడవులు ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. అయితే ఒక కామన్ మెన్ మావోయిస్ట్‌గా మారడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు చూడండి గ్రామాల నుంచే ఎక్కువ మావోయిస్టులు గ్రామాల నుంచే ఉంటారు. ఎందుకుంటారు అంటే, ఈ భూస్వాముల ఆగడాలు వాళ్ళకి తెలుసు. వడ్డీ వ్యాపారులు, భూస్వాములు అక్కడ వాళ్ళని భూమి తాకట్టు పెట్టేసుకోవటం, ఏదైనా డబ్బులు అవసరమైతే భూమి తాకట్టు పెట్టేసుకోవటం, లేదా వడ్డీలకి ఇవ్వటం, వాళ్ళని హింసించడం, ఆ భూమి లాక్కోవటం. సో వారికి వేరే దారి లేక వారు గన్ను పట్టుకొని వీరి మీద రివెంజ్ తీర్చుకోవటం. భూమి ఎప్పుడైతే ఉత్పాదక శక్తులు భూమి, గాలి, నీరు, నేల ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్పాదక శక్తులు అంటారు. దీని ద్వారానే ఆదాయం సమకూరుతుంది. సో దీన్ని ఒక గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎప్పుడు కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు భూస్వాములు. సో వాళ్ళకి వ్యతిరేకంగా ఈ గాలి, నేల, నీరు అనేవి మనిషి సృష్టించినవి కాదు. ఇవన్నీ కూడా ప్రకృతి సృష్టించి నువ్వు ఎలా వాళ్ళ చేతిలో పెట్టుకుంటావని వాళ్ళ మీద ఎదురు తిరిగి ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటారు. రెండోది ఏంటి అనంటే ఈ గ్రామాల్లో ఈ పీడన ఎదురైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రూరల్ బేస్లో ఎవరైతే పీడనను ఎదుర్కొన్నారో వాళ్ళందరూ మావోయిస్టులుగా టర్న్ అవుతూ ఉంటారు. రెండోది ఏంటంటే టర్న్ అయిన వాళ్ళు ఉండకుండా పీపుల్స్ వార్ని స్టార్ట్ చేస్తారు. సో పీపుల్స్ వార్ అంటే నాలాగా ఎవరైతే ఇబ్బందులు కూడా వారందరినీ ఒక యూనిఫికేషన్ చేస్తారు. చేసి గ్రామాల్లో ఆదివాసీలతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని వడ్డీ వ్యాపారులు ఎవరున్నారు, భూస్వాములు ఎవరున్నారు, వారందరూ ప్రజాకోర్టులు తీసుకొచ్చి ప్రజాకోర్టులో శిక్షించి వారికి మరణదండ క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్తారనమాట. సో రెండోది ఏంటంటే వాళ్ళు డెమోక్రటిక్ సిస్టమ్ని, పార్లమెంటరీ సిస్టమ్ని నమ్మరు. అంటే రాజ్యాంగమే పెద్ద బూటకం అంటారు. కానీ అది ఏమి ఆచరణలో కరెక్ట్ కాదు. ఎందుకు అంటే రాజ్యాంగం బూటకం అయితే ఈ రోజున చాలామంది అప్రెస్డ్ పీపుల్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అధికారులుగా ఉన్నారు. ఎంతో కొంత గతం కంటే అధికారులుగా ఉన్నారు. మంచి సామరస్యంగా, పీస్ఫుల్గా బతుకుతూ ఉన్నారు. సో అసలు రాజ్యాంగమే లేదు, మేము రాజ్యాంగం నమ్ము, ఇది పెద్ద బూటకం అని పార్లమెంటరీ డెమోక్రటిక్ వ్యవస్థని, ఎలక్షన్స్ని వాళ్ళు నిషేధిస్తారు. రెండోది యాంటీ ఫ్యూడలిజం, భూస్వామ్యుల్ని మొత్తం వ్యతిరేకిస్తారు. క్లాస్ స్ట్రగుల్ అంటే వర్గ ఇప్పుడు నేను చెప్పా కదా, ఎవరైతే పీజెంట్ ఫోర్స్ని అంటే రైతుల్ని ఈ క్లాస్ స్ట్రగుల్లో ఎవరైతే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని వీళ్ళందరినీ కార్మికుల్ని వీళ్ళందరినీ కూడా ఒక రైతుల్ని, కార్మికుల్ని అందరినీ కూడా ఒక యూనిఫికేషన్ చేస్తూ ఉంటారు. తర్వాత మ్యాటిడమ్ అంటారు, అంటే అమరత్వం. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం మేము నోబెల్ కాజ్ కోసం చనిపోయాం. సో ఐడియాలజికల్గా వాట్ వి బిలీవ్ ఈజ్ ఎ నోబెల్ థింగ్. ఎందుకు మేము నమ్మింది ఏదైతే ఉందో అది మేము బలంగా మనస్ఫూర్తిగా నమ్మాము. దట్ ఈస్ ఎ నోబెల్ కాజ్. సో ఫర్ ద నోబెల్ కాజ్ వీఆర్ రెడీ టు డై అట్ ఎనీ టైమ్ అని వాళ్ళు నమ్ముతారు. సో మాటిడం అంటే ఏంటి? అమరత్వం. ఒకవేళ మేము చనిపోతే ఇఫ్ యూ డై వి గెట్ ఇమ్మోర్టాలిటీ, మేము అమరులు అయిపోతాం. మా సిద్ధాంతం కోసం మేము ప్రజల్లో అమరులుగా నిలిచిపోతాం. ఎందుకు? ఒక సిద్ధాంతం కోసం, పేద ప్రజల కోసం బతికాం, పేద కోసం గన్ను పట్టుకున్నాం, వారి కోసం ఫైట్ చేసాం, చనిపోయాం. పేద ప్రజలు మా బొమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. దట్ వి గెట్ ఇమ్మోర్టాలిటీ. సో అమరత్వం సిద్ధిస్తుంది మాకు అని ఆ తరహా విప్లవాన్ని, ఆ పందాన్ని నమ్ముతారు. సో ఎప్పుడైతే అణిచివేత ఉందో, సో అప్రెస్డ్ పీపుల్ ప్రధానంగా ఈ నక్సల్ వైపుకి వెళ్ళడానికి ఒక ప్రధానమైన సైకాలజీ. రెండు యాంటీ ఫ్యూడలిజం, అదేవిధంగా క్లాస్ స్ట్రగుల్ నమ్మేవాళ్ళు, ఈ పేద ప్రజలందరూ అధికారంలోకి వచ్చి ప్రొలెటేరియన్ డిక్టేటర్షిప్ అంటే శ్రామిక వర్గ నియంతృత్వాన్ని, ఆ రాజ్యాధికారాన్ని సాధిస్తారు. జనతా ప్రజాస్వామిక విప్లవం వస్తుంది. సో అప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి అధికారం చేజిక్కి, నేను చెప్పా కదా, అడవుల నుంచి మైదానాల నుంచి అంతా రైతులు, వర్కర్లు అందరూ ఏకమైపోయి శ్రామికులే అధికారాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇలా ఈ భావజాలంతో నమ్మే వాళ్ళందరూ కూడా ఈ మావోయిస్ట్ పార్టీలో ఉంటారు. సో ఇదేమైనప్పటికీ ఈ మావోయిస్ట్ పార్టీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా బయటకు వచ్చి ప్రజాస్వామ్యయుతంగా కనుక ఉంటే భవిష్యత్ బాగుంటుంది. లేకపోతే ఇలాగే బాధలు పడుతూ ఉంటారు. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.